జమ్మూ కాశ్మీర్ పోలీసులు 2 నిషేధిత ఉగ్ర సంస్థలతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ను ఛేదించారు. హర్యానాలో ఉగ్రవాదుల భారీ ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నారు. అందులో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్తో పాటు మొత్తం 2900 కిలోల ఐఈడీ తయారు పదార్థాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 2 డాక్టర్లు సహా మొత్తం 7 జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్లోని అనేక మంది డాక్టర్లకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి భారీ ఉగ్రకుట్ర భగ్నం చేశారు. హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో భారీ ఆయుధ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 రైఫిళ్లు, పేలుడు పదార్థాలను తయారు చేసేందుకు నిల్వ ఉంచిన 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ టైమర్లు ఉన్నాయి. పక్షం రోజుల క్రితం AK-47 రైఫిల్తో పాటు మందుగుండు సామాగ్రిని అక్రమంగా కలిగి ఉన్న కేసులో అనంతనాగ్ ఆసుపత్రి వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ను పోలీసులు అరెస్టు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల ఇంటరాగేషన్లో అతడు కీలక విషయాలు వెల్లడించారు. డాక్టర్ ఆదిల్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేసే మరో డాక్టర్ ముజామిల్ షకీల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ విషయం బయటపడింది. పేలుడు పదార్థాలను నిల్వ చేసిన షకీల్ కు అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉంది. 2 డాక్టర్లపై UAPA కేసులు నమోదు చేసి జమ్మూ కశ్మీర్ కు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందు 360 కిలోల అమోనియం నైట్రేట్ ను RDX గా, రైఫిళ్లను AK-47లుగా భావించామని, కానీ విచారణలో అవి కాదని తేలిందని వెల్లడించారు. one Karankop assault rifle with 3 magazines and 83 live rounds, एक पिस्टल with 8 live rounds, 2 empty cartridges, 2 additional magazines. इसके अलावा 8 बड़े सूटकेसेस हैं, 4 छोटे सूटकेसेस हैं, प्लस एक बकेट, जिनसे अप्रोक्सीमेटली 360 kg जो है इनफ्लेमेबल मटेरियल बरामद हुआ है, जो कि सस्पेक्टेड अमोनियम नाइट्रेट है. और इसके अलावा टाइमर्स 20, टाइमर्स विद बैटरीज 4, एक जो है रिमोट्स 24, हैवी मेटल अप्रोक्सीमेटली 5 kg और वॉकी टॉकी सेट, इलेक्ट्रिक वायरिंग, बैटरीज एवं अन्य इस तरह का जो कॉन्ट्राबैंड मटेरियल है वो रिकवर किया गया. RDX वाली जो बात आ रही थी वो नहीं. हाँ, RDX वाली बात गलत है. इट इज नॉट RDX. AK-47 वाली सर, इट इज नॉट AK-47. मैंने बताया इट इज बेसिकली Karankop assault राइफल. ये AK-47 के जैसी होती है, उससे थोड़ी छोटी होती है इसकी राइफल, बट इट इज नॉट AK-47. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న జమ్మూ కశ్మీర్ కి చెందిన ఓ మహిళా వైద్యురాలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వాహనంలోనే AK-47 రైఫిల్ లభించినట్లు సమాచారం. ఈ ఘటనతో జమ్మూ కశ్మీర్లోని పలువురు డాక్టర్లకు జైషే మహ్మద్, గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని భారీగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం ఓ మహిళతో పాటు 9 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. శీతాకాలం కారణంగా ఉపరితల ప్రాంతాలైన రాంబన్, కిష్ట్వాడ్, దోడా, కఠువా, రియాసీ, పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నాయి.